అందరికీ నమస్తే. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామనవమికి మన సైడ్ అయితే చాలా బాగుంటుంది కదా. ఇంకా గుడి దగ్గరికి వెళ్ళేసి ఆంజనేయ స్వామి దగ్గరికి జంగంగుంట్లోకి వెళ్ళి చేస్తాం కదా. ఈసారి అయితే నేను మిస్ అయిపోతున్నా. నేను ఎలా చేసుకున్నానో ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. అలాగే కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తూ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ని క్లిక్ చేస్తే కనుక రోజు నేను చేసే వీడియోస్ అనేవి నోటిఫికేషన్ వస్తుంది. ఇవాళ ఏం చేశానో చూసేయండి. మరి ముందుగా నేను స్టవ్కి కొంచెం, అంటే ఈరోజు శుక్రవారం కాబట్టి కొంచెం పసుపు కుంకుమ వేసేసి పూజించుకొని అలాగే పొంగల్కి అయితే రెడీ చేస్తున్నాను అనమాట. అంటే పాయసం చేయడానికి మొదలు పెట్టాను. దాని తర్వాత ఇక్కడ సున్నం వేస్తున్నారనమాట, పెయింటింగ్ వేస్తున్నారు కాబట్టి నేనైతే మామూలుగా ఫస్ట్ ఎప్పుడు ముగ్గేసేదాన్ని, పెద్దగా వేద్దాం అనుకున్నాను. కానీ ఈరోజు నిన్నటి నుంచి 2 డేస్ నుంచి అయితే మాకు మొత్తం అంతా గోడలంతా గీకేసి పెయింటింగ్ వేస్తున్నారు కాబట్టి అందుకోసం అని చెప్పేసి ఈసారి అయితే ముగ్గేయలేదు. చూసారా, ఇదంతా మొత్తం గీకి నిన్నటి నుంచి అంతా వాళ్ళు పెయింటింగ్ వేయడం కోసం అంతా క్లీన్ చేసేసి వెళ్ళిపోయారు. ఈరోజు వచ్చేస్తారు అని చెప్పేసి వాళ్ళు మళ్ళీ వచ్చిన తర్వాత అన్నీ తీసేయమంటారని చెప్పి ముగ్గేయకుండా ఓన్లీ గడపకి పూజించాను అనమాట. ఇక మనకి శ్రీరామనవమి రోజు మెయిన్ ప్రసాదానికి ఏంటంటే వడపప్పు పానకం చేస్తాం కదా. నేను అందుకోసం అని చెప్పేసి పానకానికి అయితే రెడీ చేసి పెట్టుకున్నాను. ఒక పక్క స్టవ్ మీద అయితే మనం పొంగల్కి పెట్టాం కదా, అది వచ్చేసి మొత్తం ఉడికిపోయిందనమాట. ఇప్పుడు కొంచెం పాలు ఇంకా బెల్లం వేసేసి దీంట్లో వేస్తే మనకి పొంగల్ అయితే అయిపోతుంది. నేను కొంచెం డ్రై ఫ్రూట్స్ అంటే జీడిపప్పు అవి వేయించుకోవడానికి చిన్న గిన్నెలో పెట్టేసి నెయ్యిలో వేపాను అనమాట. ఇప్పుడు ఉడికిపోయిన దాంట్లో మనము పాలు పోసుకుంటున్నాను. పాలు పోసేసి కొంచెం బెల్లం వేసేసి అన్నీ ఒకేసారి కలిపి సిమ్లో పెట్టేస్తే అయిపోతుంది. ఈలోపు మనకి పూజకి కావాల్సిన సామాన్లు అలాగే అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. అది కూడా పానకం ఎలా చేయాలో చూద్దాం. బెల్లం కొంచెం వచ్చేసి పానకానికి తీసి పెట్టాను. బెల్లం వచ్చేసి పాయసం వేస్తున్నాను అనమాట. యాలుక్కాయలు ఇంకా బెల్లము పాలు అన్నీ పోసేసి ఒక 10 నిమిషాలు అలా పెట్టేస్తే పొంగల్ అయితే మనకి సిమ్లో పెట్టేస్తే అయిపోతుంది. ఇప్పుడు మామూలుగా అయితే నేను పూజ కోసం అని చెప్పేసి ఇక్కడ కలచంలాగా రోజు ఇందులో వాటర్ పోసేసి దేవుడి దగ్గర పెడతారు, లేకపోతే గుమ్మం దగ్గర పెడతారు అనమాట. ఎక్కువ గుమ్మం దగ్గర వాకిట్లో మనం వచ్చే మెయిన్ డోర్లో పెట్టుకుంటే చాలా మంచిది. కానీ ఈరోజు నాకు కుదరలేదు కాబట్టి నేను దేవుడి దగ్గర పెడుతున్నాను అనమాట. మనం పానకం చేస్తున్నాం కాబట్టి, పానకం దేవుడికి ప్రసాదంగా పెడుతున్నాను కాబట్టి నేను ఇలా ఈ ప్లేట్కి వచ్చేసి కుంకుమ పసుపు పూజించేసుకొని ఇందులోనే ఒక గిన్నె పెట్టేసి పానకం ఇందులో చేద్దాం అనుకుంటున్నా. దీనిపైన ఒక గిన్నె పెడతాను. ఇలా ఒక గిన్నె మొత్తం పెట్టేసుకొని అందులో మనము ఫస్ట్ బెల్లం అంతా నేను కట్ చేసి పెట్టుకున్నాను కదా, బెల్లము అలాగే మిరియాల పొడి కొంచెం యాలక్కాయల పొడి అనమాట. అంటే కొంచెం పాయసం వేసేసి మిగిలిపోయింది ఇందులో వేస్తున్నా. దాని తర్వాత తగినన్ని వాటర్ పోసుకున్నాను. ఇలా వాటర్ పోసేసుకొని పానకం అయితే దేవుడి దగ్గర పెట్టడానికి అయితే రెడీ చేస్తున్నాను అనమాట. ఇక ఈ ప్లేట్ మనం డైరెక్ట్గా దేవుడి దగ్గర పెడతాం కాబట్టి పూలతోటి అయితే నేను ఇలా సైడ్గా డెకరేషన్ చేస్తున్నాను. ఇలా అంతా పూజించేసుకొని మామూలుగా అయితే మాకు ఇక్కడ మన సైడ్ ఇంటి దగ్గర అయితే దేవుడి గది సపరేట్గా ఉంటుంది కదా. చాలాసార్లు చెప్పాను, మేము రెంట్కుంటున్నాం కాబట్టి దేవుడికి అనేది ఇక్కడ అంతగా లేదు. సపరేట్గా మేము ఒక చిన్న గుడిలాగా చేపిచ్చేసి పెట్టుకున్నాను చెప్పాను కదా. ఇంకొకటి ఏంటంటే నేను లాస్ట్ అంటే మొన్న ఉగాదికి వెళ్ళినప్పుడు ఒక మిస్టేక్ జరిగింది. ఏంటి అంటే కాటన్ రాజు తిరణాల కోసం పోయాం కదా, ఆ నైట్ మొత్తము బొల్లావుతో పాటు పొంగల్ ఇవ్వాలని చెప్పేసి తెల్లవారుజామున 6:30 వరకు అయితే నిద్రపోకుండా పొంగల్ దేవుడితో పాటు బొల్లావుతోటి ఇవ్వాలని చెప్పేసి అలా లేట్ అయిపోయింది. నైట్ మొత్తం నిద్రపోలేదన్నమాట. ఉగాది రోజు దేవుడికి నెక్స్ట్ రోజు పెట్టుకుందామని మార్కపురంలో అనుకున్నాను, కానీ అది మిస్ అయిపోయింది. అది కూడా చెప్తాను. ఇప్పుడు మనం చేసిన పొంగల్ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, మొత్తం పొంగల్ అలాగే దేవుడికి ప్రసాదమైంది. 3 అయితే పానకము ఇంకా వడపప్పు అలాగే పాయసం 3 రెడీ చేశాను అనమాట. ఇంక ఇవన్నీ చేసుకొని పూజ చేసుకొని మళ్ళీ షాప్కి వెళ్ళి షాప్ దగ్గర కూడా పూజ చేసేసి ఒక గంట తర్వాత అలా ఏదో ఒకటి బ్లౌజ్ కుట్టేసి రావాలి. మళ్ళీ వచ్చి వంట చేయాలి. ప్రతిరోజు చేసే పనే కదా, కానీ కొంచెం పండగ రోజన్నా కొంచెం లేట్గా వెళ్దామని చెప్పేసి నేను ఈరోజు కొంచెం లేట్గానే వెళ్తాను. ఇప్పుడు మనం దేవుడికి పెట్టాల్సిన ప్రసాదాలన్నీ రెడీ అయిపోయాయి కదా. రాత్రిపూటనే నేను అన్ని పూజ సామాన్లు కావాలని చెప్పేసి తీసుకున్నాను, కానీ తమలపాకు అయితే మర్చిపోయాను. మా అబ్బాయిని 3 సార్లు పంపించాను. ఇక్కడ షాపులు అయితే తొందరగా ఓపెన్ చేయరనమాట. ఇంకా లాస్ట్కి అయితే ఒక చిన్న షాప్ ఇంకొకటి ఉందని చెప్పేసి అక్కడికి పంపించాను. ఓన్లీ 3 ఆకులు మాత్రమే తీసుకొచ్చాడు. చాలా రేట్ ఎక్కువ అయిపోయినాయి. మామూలుగా అయితే మనం మామిడికి తోరణాలు కట్టేసుకొని దేవుడి దగ్గర కూడా పెట్టి ఇలా తమలపాకులతోటి శ్రీరామనవమి అని చెప్పేసి శ్రీరామ అని చెప్పేసి రాసి పెడతాం అన్నమాట. కానీ ఈసారి నాకు తమలపాకులు తక్కువ దొరికాయి, ప్లస్ మామిడి ఆకులు కూడా దొరకలేదన్నమాట. లాస్ట్ ఇయర్ అయితే ఉగాదికి నేను ఇక్కడే ఉన్నాను, ఊరు వెళ్ళిపోలేదన్నమాట. ఇక్కడ ఉన్నాను కాబట్టి ఉగాదికే మేము దేవుడికి పెట్టుకున్నాం. అంటే దేవుడు పెట్టుకోవడం అంటే బట్టలు పెట్టుకుంటాం అనమాట. ఫ్యామిలీలో ఎంతమంది ఉంటారో అంతమందికి బట్టలు పెట్టేసి
పొంగల్ చేసేసి పెట్టుకుంటాము. లాస్ట్ ఇయర్ ఉగాదికి ఉన్నాను కాబట్టి ఇక్కడ చేశాను. ఇప్పుడు ఇంటికి వెళ్ళాను, అక్కడ చేద్దాం అనుకుంటే మిస్టేక్ జరిగిపోయిందని చెప్పాను కదా. అది వచ్చేసి నెక్స్ట్ డే రాజుకి పోయేసిన తర్వాత ఫుల్ డే అంతా మొత్తం లేకుండా ఫుల్గా నిద్రపోయేసి ఇంకా పోలేదు. దానికి తోడుగా నేను బట్టలు కూడా తీసుకోలేదనమాట దేవుడికి పెట్టడానికి. అందుకని చెప్పి నవమికి చేద్దామని చెప్పేసి పూణే వచ్చి చేస్తున్నా. ఇంక ఇప్పుడు ఫస్ట్ మాకు చిన్నది గుడి ఉంది కదా, ఇంట్లోనే ఒకటి చెక్కది చేయించాము. అక్కడ వేయాల్సింది, ఎందుకంటే అక్కడ కాకుండా కింద సపరేట్గా పీట వేసేసి ఇలా రాముల వారికి పూజ అయితే చేస్తున్నాను అనమాట. ఎందుకు అంటే పైన బట్టలు పెట్టడానికి కుదరదు కదా, సో చిన్నది అది సరిపోదు అనమాట. అందుకని ఇలా కొంచెం సపరేట్గా చేస్తున్నాం. ఫస్ట్ ఎప్పుడైనా సరే మనం సపరేట్గా దేవుడిని పెట్టుకునేటప్పుడు ఒక పీఠం మీదనైనా పేపర్ మీదైనా సరే కొంచెం బియ్యం గింజలు పసుపు కుంకుమ వేసేసి దానిపైన ఒక క్లాత్ పెట్టేసి ఇంకా ఇలా చేస్తున్నాను నేను. ఇలా చేసిన తర్వాత నేను చేసిన ప్రసాదము వడపప్పు, బెల్లము, అలాగే పాయసం అంటే పొంగలి, ఇంకా దాని తర్వాత పానకం, ఇవన్నీ పెట్టేసి దేవుడి దగ్గర కొబ్బరికాయ కొట్టుకొని పూజ అయితే చేశాను అనమాట. సో తమలపాకులు దొరకపోవడం వల్ల నాకు ఎందుకో కొంచెం అంతగా అనిపించలేదు, ఎందుకంటే ఎక్కువ తోరణాలు పచ్చపచ్చగా ఉంటే బాగుంటుంది కదా, దొరకలేదు. మరి ఏం చేస్తాం, దొరికిన దాంతోనే మనస్ఫూర్తిగా చేయాల్సింది చేస్తున్నాను అనమాట. ఇలా అన్నీ పెట్టేసుకొని ఇంకా మా ఆయన ఉంటాడేమో అనుకుంటే అతనికి డ్యూటీ ఉంది కాబట్టి తను డ్యూటీకి వెళ్ళిపోయాడు. ఇంకా పిల్లలు నేను ఇంట్లో అయితే పూజ చేసుకున్నాం అనమాట. ఇంకా పిల్లలకి ఎలాగో హాలిడేస్ ఉన్నాయి కాబట్టి సో ఇలా అయితే పూజను అయితే సింపుల్గా చేసుకున్నాము. మీరు ఎలా చేసుకున్నారో తప్పకుండా కామెంట్ అయితే చేయండి. అలాగే చిన్న ఒక వీడియో చూసినప్పుడు ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇదండి ఇవాళ నా లాగ్ ఏంటో చూసారు కదా. సో ఇలాగైతే నవమి అయితే నేను జరుపుకుంటున్నాను. ఇంకా గుడికి కూడా పోవాలి అనుకుంటున్నా. గుడికి వీలైతే నేను వెళ్తాను. కానీ ఇక్కడ చూసారు కదా బట్టలు అనేది నేను మా మొత్తానికి బట్టలు తీసేసుకొని దేవుడి దగ్గర పెట్టుకున్నాం అనమాట. మళ్ళీ నెక్స్ట్ ఉగాది వరకు పెట్టను, ఉగాదికి మాత్రమే పెడతాను అనమాట. ఉగాదికి కుదరకపోతే నవమికి, ఈ 2 పండుగలప్పుడు ఎప్పుడైనా పెట్టుకోవచ్చు. అయితే అయిపోయింది. ఎలా చేశానో మీరు చూసారు. సింపుల్గా అయితే నాకు తెలిసిన వరకు నేను చేశాను. ఇంకా నా బ్లౌజు, నా శారీ అయితే చూసారు కదా, కలర్ కాంబినేషన్ అసలు ఎంత బాగుందో. ఈ బ్లౌజ్ రాత్రికి రాత్రి అప్పటికప్పుడు కుట్టుకున్నాను అనమాట. నేను ఫుల్ వీడియో పెట్టాను కదా, అందులో శారీస్ అనమాట. నేను బేబీ పింక్ కట్టుకుందామని అనుకున్నాను, కానీ నాకెందుకో కానీ ఈ కలర్ చూడగానే ఇది వచ్చేసి ఫోటోలో వీడియోలో వచ్చేసి మీకు రెడ్ కలర్ కనిపిస్తుంది, కానీ ఇది వచ్చేసి మెరీన్ అండ్ పింక్ మిక్స్ ఉందనమాట. అసలు కలర్ అయితే రియల్గా సూపర్ ఉంది. ఈ శారీని చూసినప్పటి నుంచి తీసుకోవాలనిపించింది, మొత్తానికైతే తీసుకున్నాను. బ్లౌజ్ డిజైన్ చూసే ఉంటారు కదా, నేనైతే సింపుల్గా పెట్టుకున్నాను అనమాట. డిజైన్ మరీ ఎక్కువ కాకుండా. అండ్ అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత హెయిర్ ఫాల్ అయిపోయింది కాబట్టి నా జుట్టు మొత్తం అంతా కట్ చేపిచ్చేసి ఓన్లీ క్లిప్ పెట్టేసుకుంటాను. ఈసారి ఎందుకో సింపుల్గా జడేసుకొని సింపుల్గా ఉండాలనిపించింది. నాకు ఇలా సింపుల్గా అయితేనే చాలా ఇష్టం అనమాట. గోల్డ్ లేకుండా మ్యాచింగ్ దండతోటి అయితే చూసాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి.